బీజేపీ ఆర్థిక విధానాలు, ద్రవిడ రాజకీయాలు, సనాతన ధర్మంపై జరుగుతున్న జాతీయ చర్చల మధ్య తమిళనాడు రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ప్రముఖ ఆర్థికవేత్త, రాజకీయ విశ్లేషకుడు ఎస్ గురుమూర్తి రాసిన బహిరంగ లేఖ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా కొత్త రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించిన విజయ్ను ఉద్దేశిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు తమిళ రాజకీయాల్లో కొత్త దుమారం రేపుతున్నాయి. మైనారిటీ పరిరక్షణ అనే నినాదం వెనుక దాగి ఉన్న రాజకీయ ఉద్దేశాలేంటి? సనాతన వ్యతిరేకత నిజంగా సిద్ధాంతపరమైన పోరాటమా లేక ఓట్ బ్యాంక్ రాజకీయాల్లో భాగమా అనే ప్రశ్నలను గురుమూర్తి తన లేఖలో లేవనెత్తారు. ముఖ్యంగా డిఎంకే, సనాతన ధర్మం, హిందుత్వం, మైనారిటీ రాజకీయాలు, తమిళ సాంస్కృతిక మూలాలు వంటి అంశాలను కలిపి ఆయన చేసిన విశ్లేషణ ఇప్పుడు రాజకీయంగా భారీ చర్చకు దారితీసింది. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వెంటనే సనాతన వ్యతిరేక రాజకీయ ఉచ్చులో పడిపోయారని జోసెఫ్ విజయ్ను ఉద్దేశిస్తూ గురుమూర్తి హెచ్చరించారు. డిఎంకే పార్టీ గత కొన్నేళ్లుగా సనాతన వ్యతిరేక ప్రచారాన్ని రాజకీయ ఆయుధంగా వాడుతోందని, అదే దారిలో నడిస్తే కొత్త ప్రభుత్వం కూడా ప్రజల్లో ప్రతికూల భావాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా ఉదయనిధి స్టాలిన్ గతంలో చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాతో పోల్చుతూ దాని నిర్మూలనకు పిలుపునివ్వడం దేశవ్యాప్తంగా వివాదానికి దారితీసిందని, దీనిపై సుప్రీంకోర్టు కూడా తీవ్రంగా స్పందించిందని గుర్తు చేశారు. క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఉదయనిధి స్టాలిన్ బహిరంగ వేదికలపై అటువంటి వ్యాఖ్యలు చేసినప్పుడు ఇప్పుడు అసెంబ్లీ వేదికగా మళ్లీ అదే వ్యాఖ్యలను ప్రస్తావించడం వెనుక రాజకీయ వ్యూహం ఉందని గురుమూర్తి అభిప్రాయపడ్డారు. అసెంబ్లీలో మాట్లాడిన మాటలపై నేరుగా చట్టపరమైన చర్యలు తీసుకోవడం కష్టమని తెలుసుకుని ఆ వేదికను ఉపయోగించుకున్నారని పేర్కొన్నారు. అయితే ఆ సమయంలో విజయ్ మౌనంగా ఉండడం మరింత పెద్ద తప్పిదమని విమర్శించారు. అంతేకాదు, అదే సందర్భంలో ఒక ముస్లిం ఎమ్మెల్యే మేము సనాతన ధర్మాన్ని నాశనం చేయడానికి వచ్చాం అని వ్యాఖ్యానించడం పరిస్థితిని మరింత తీవ్రతరం చేసిందన్నారు. అలాంటి వ్యాఖ్యలను ఖండించకుండా ప్రభుత్వం మౌనంగా ఉండడం వల్ల ప్రజల్లో విజయ్ ప్రభుత్వం కూడా సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉందనే అభిప్రాయం కలిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రాజకీయ పరిపక్వత ఉన్న నాయకత్వం అయితే ఈ పరిస్థితిని నివారించేదని వ్యాఖ్యానించారు. ఈ వివాదాన్ని చాలా సులభంగా నివారించవచ్చునని కూడా గురుమూర్తి తన లేఖలో వివరించారు. ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై ఇప్పటికే కోర్టులో కేసులు విచారణలో ఉన్నాయని, అలాంటి సబ్ జుడిస్ అంశాలను శాసనసభలో చర్చించకూడదన్న సంప్రదాయం ఉందని గుర్తు చేశారు. సరైన వ్యూహాత్మక సలహాదారులు ఉంటే ఆ అంశాన్ని లేవనెత్తి చర్చను ఆపివేయవచ్చని సూచించారు. సభాపతి కూడా జోక్యం చేసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. జోసెఫ్ విజయ్ సినీ జీవితాన్ని ప్రస్తావిస్తూ కూడా గురుమూర్తి వ్యాఖ్యానించారు. గత 3 దశాబ్దాలుగా సినిమాల్లో బిజీగా ఉన్నందున సనాతన ధర్మం వంటి తాత్విక అంశాలపై లోతైన అవగాహన లేకపోవచ్చని అన్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటువంటి విషయాలపై అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. సనాతన ధర్మంపై వ్యాఖ్యలు చేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా కనీస చారిత్రక అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. సంగం సాహిత్యం, తిరుక్కురల్, తమిళ ఋషుల రచనలు అన్నీ కూడా సనాతన ధర్మాన్ని గౌరవించాయని గురుమూర్తి పేర్కొన్నారు. పురాణానూర్, పతీట్రుపత్తు, పరిపాడల్, తిరుమురుగాట్రుప్పడై, మధురై కాంచి, ముల్లై పాట్టు వంటి ప్రాచీన తమిళ సాహిత్య గ్రంథాల్లో సనాతన విలువలు స్పష్టంగా కనిపిస్తాయని అన్నారు. తమిళ సంస్కృతి, సనాతన సంప్రదాయాలు పరస్పర విరుద్ధాలు కావని, అవి ఒకే సాంస్కృతిక ప్రవాహానికి చెందినవని అభిప్రాయపడ్డారు. ఇక్కడే పెరియార్ ఈవి రామస్వామిని కూడా ప్రస్తావించారు. సనాతన ధర్మాన్ని వ్యతిరేకించే క్రమంలో ఆయన తమిళ సాహిత్య సంప్రదాయాలను కూడా విమర్శించారని గుర్తు చేశారు. అదే సమయంలో వల్లల్లార్, మహాత్మా గాంధీ, శ్రీ అరవిందో, స్వామి వివేకానంద, సుబ్రహ్మణ్య భారతి వంటి మహనీయులు సనాతన ధర్మాన్ని భారత ఆత్మగా అభివర్ణించారని వివరించారు. హిందుత్వం, హిందూ మతం గురించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను కూడా గురుమూర్తి తన లేఖలో ప్రస్తావించారు. 1995లో సుప్రీంకోర్టు హిందుత్వాన్ని కేవలం మతపరమైన భావనగా కాకుండా భారతీయ జీవన విధానంగా అభివర్ణించిందని గుర్తు చేశారు. హిందుత్వం అనేది భారత సాంస్కృతిక జీవన శైలికి ప్రతీకని కోర్టు పేర్కొన్న విషయాన్ని ఉదహరించారు. 2016లో కూడా ఆ తీర్పును పునఃసమీక్షించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించిందని తెలిపారు. 1976లో వచ్చిన మరో తీర్పును కూడా ఆయన గుర్తు చేశారు. నేను క్రైస్తవుని, అలాగే సాంస్కృతిక హిందువును అన్న వ్యక్తి వాదనను సుప్రీంకోర్టు అంగీకరించిందని చెప్పారు. హిందుత్వం అనేది కేవలం మతపరమైన గుర్తింపు కాదని, అది ఒక సాంస్కృతిక ప్రవాహమని కోర్టు స్పష్టం చేసిందన్నారు. ఇక మైనారిటీ పరిరక్షణ రాజకీయాలపై గురుమూర్తి చేసిన వ్యాఖ్యలు మరింత చర్చకు దారితీశాయి. తమిళనాడులో జనాభాలో భారీ మెజార్టీ హిందువులే ఉన్నప్పటికీ జోసెఫ్ విజయ్ వంటి క్రైస్తవ నాయకుడు ఎన్నిక కావడం హిందూ సమాజ విశాల దృక్పథానికి నిదర్శనమని పేర్కొన్నారు. హిందూ మెజారిటీ నుంచి మైనారిటీలకు ముప్పు ఉంది అనే వాదనను ఇది బలహీనపరుస్తుందని అన్నారు. సాధారణంగా తమిళనాడులో క్రైస్తవ రాజకీయ నాయకులు హిందూ పేర్ల వెనుక తమ గుర్తింపును దాచుకుంటారని, కానీ జోసెఫ్ విజయ్గా రాజకీయాల్లో ప్రవేశించడం మాత్రం భిన్నమని వ్యాఖ్యానించారు.
అయితే అలాంటి పరిస్థితుల్లో కూడా మైనారిటీ రక్షణ అనే పాత నినాదాన్ని కొనసాగించడం రాజకీయంగా అసంబద్ధమని విమర్శించారు. ప్రస్తుత అధికారంలో ఉన్న వ్యక్తే మైనారిటీ వర్గానికి చెందిన వారైతే మైనారిటీ రక్షణ అనే రాజకీయ నినాదానికి అర్థమేంటని ప్రశ్నించారు. అది నిజమైన లౌకికవాదం కాదని, కేవలం ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం తయారైన నినాదమని పేర్కొన్నారు. మైనారిటీ రాజకీయాల పేరిట హిందూ వ్యతిరేక భావజాలాన్ని ప్రోత్సహించడం చివరికి సమాజాన్ని మరింత విభజించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నాయకులు మాట్లాడే ప్రతి అంశంపై లోతైన అవగాహన అవసరమని, ముఖ్యంగా సనాతన ధర్మం, హిందుత్వం, తమిళ సంస్కృతి వంటి సున్నితమైన విషయాలపై వ్యాఖ్యానించే ముందు అధ్యయనం చేయాలని గురుమూర్తి సూచించారు. లేకపోతే కొత్త ప్రభుత్వం కూడా డీఎంకే తరహా రాజకీయాల్లో కలిసిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రస్తుతం ఈ లేఖ తమిళనాడు రాజకీయాల్లోనే కాదు, జాతీయ స్థాయిలో కూడా చర్చకు దారితీసింది. సనాతన ధర్మం, హిందుత్వం, మైనారిటీ రాజకీయాలు, ద్రవిడ సిద్ధాంతం, తమిళ సంస్కృతి ఇలా అనేక అంశాలను ఒకేసారి తాకిన ఈ లేఖపై రాజకీయ వర్గాలు, మేధావులు, సామాజిక వర్గాల్లో విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ముందు ఈ వివాదం తమిళ రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం చూపుతుందో అన్నది ఆసక్తికరంగా మారింది.